సంక్రాంతి శోభ సంతరించుకున్నాయి. భోగి పండుగతో పల్లెల్లో సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. తెల్లవారుజామునే ఇళ్ల ముందు కాలనీలో ప్రజలు భోగి మంటలు వేశారు. రంగవల్లులను తీర్చిదిద్ది వాటిపై కర్రలు, పిడకలు, పాత సామాన్లు ఉంచి భోగి మంటలు వేశారు. భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వరంగల్లో భోగి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఇవాళ భోగి పండగ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. ఉదయాన్నే భోగి మంటలు వేసుకుని దాంట్లో వాళ్ళ పాత స్మృతులు, చేదు జ్ఞాపకాలన్నీ కూడా అందులో కాల్ చేసిన తర్వాత భోగి మంటలు కాగిన తర్వాత చిన్నపిల్లలకు ఇళ్లలో ఈ భోగి పువ్వులు కానీ భోగి అవన్నీ కూడా భోగి పళ్ళు పువ్వులు కూడా చిన్నపిల్లలకు వేసి వాళ్ళు ఈ సంబరాలు చేసుకుంటున్నారు. భోగి సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం, ఒక ఇంట్లో ఉన్నాము. మొత్తం కూడా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పువ్వులు, నవధాన్యాలు, తర్వాత ఇవన్నీ కూడా వేసి రేగుపండ్లు ఇవన్నీ వేసి పిల్లలకు భోగి కార్యక్రమాలు అయితే చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ మకర సంక్రాంతి సందర్భంగా ఈ సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణం చేస్తాడు కాబట్టి ఇక నుంచి ఉత్తరాయణం వైపు ప్రయాణం ఉంటుంది కాబట్టి ఈ ఉత్తరాయణంలో కూడా మంచి జరగాలనేటువంటి దీంతో భోగి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. తర్వాత రేపు సంక్రాంతి, కనుమ కూడా చేస్తారు. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇక్కడ ఒక కుటుంబం ఉంది, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎట్లా సెలబ్రేట్? సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ కదా. సో అందరూ రిలేటివ్స్ సిటీస్ నుంచి ఊరికి వచ్చి అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక 3 days ముందు నుంచి అన్ని ముగ్గులు అవన్నీ సెలెక్ట్ చేసుకొని పొద్దున 4కి లేసి ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని చాలా సందడి ఉంటుంది. అందరం పొద్దున్నే తలస్నానాలు చేసుకొని పిల్లలకి భోగి పండ్లు పోసి, అంటే ఇది తరతరాల నుంచి వస్తుంది. మా పేరెంట్స్ మాకు చేస్తున్నారు, మా పేరెంట్స్కి మా గ్రాండ్ పేరెంట్స్ చేస్తున్నారు. అలా అని మేమందరం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సిటీలో ఉండి, సిటీ వాతావరణంలో ఉండి ఇక్కడ ఊరికి వస్తారు కదా, పల్లెటూరుకి వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అవుతా ఉంటారు? చాలా పీస్ఫుల్ అండి. సిటీలో ఏంటి, ఎప్పుడు పొల్యూషన్, బిజీ లైఫ్స్ ఎప్పుడు అవే ఉంటాయి. ఇప్పుడు పల్లెటూర్లకు వస్తే ఏంటంటే అందరూ పలకరించే వాళ్ళు ఉంటారు, చుట్టూ మనుషులు ఉంటారు. ఎప్పటికీ ఒక కైండ్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అందరితోటి మాట్లాడుకుంటూ ఉంటే. అలా చాలా హ్యాపీగా ఉంది. వరంగల్ నగరంతో పాటు పల్లెల్లో కూడా ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. సంక్రాంతి అంటేనే పల్లెలలో ఒక జోష్ ఉంటుంది. ఇటు భోగి పండుగతో పాటు కనుమ, సంక్రాంతి కూడా చేస్తూ ఉంటారు. అయితే సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో ముగ్గుల పోటీలు, వివిధ రకాలైనటువంటి పోటీలు కూడా గ్రామాల్లో జరుగుతున్నాయి. మొత్తం పట్టణాలన్నీ కూడా పల్లెల్లోకి వచ్చి పల్లెల్లోనైతే ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబాబాద్ జిల్లా.